ఏ క్షణమైనా మనకు బిజినెస్ ఆపర్చునిటీ సంబంధించిన కొత్త టెక్నాలజీ, మెటావర్స్ టెక్నాలజీ, అదేవిధంగా టెక్టైల్ గూడ్స్ ఏ క్షణమైనా లాంచ్ కావచ్చు. సో ఇవన్నీ చాలా చాలా పెద్ద రెవల్యూషన్ అని చెప్పొచ్చండి. మెటాఫోర్స్ అనే బిజినెస్ ఆపర్చునిటీలో కావచ్చు. వరల్డ్‌లో ఇలాంటి ఇన్నోవేషన్ ఐడియాస్‌ని వెబ్3 టెక్నాలజీలో చాలా వచ్చాయి, లేదని లేదు నేను. కానీ ఒక ప్రాపర్ రియల్ బిజినెస్ ఆపర్చునిటీ, నిజంగా చెప్పాలంటే హ్యూమన్‌కి సంబంధించిన డిమాండ్ అండ్ సప్లై విధానం అంటారు దాన్ని. చాలా బిజినెస్ ఆపర్చునిటీలు ఇలాగే బిజినెస్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తాయి. కానీ వాళ్ళ వ్యవస్థకి ప్రాఫిట్ అందే విధంగా క్రియేట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ కంపెనీకి కావచ్చు, వాళ్ళకి కావచ్చు, ఎండీలు కావచ్చు, మాక్సిమం టు మాక్సిమం ఆ విధానాన్ని లెక్క వేసుకొని చేస్తారు. కానీ ఎవరైతే ఒక న్యూ ఐడియాస్‌ని క్రియేట్ చేయాలనుకుంటారో వరల్డ్‌లో, వాళ్ళే పబ్లిక్‌కి ఉపయోగపడే విధంగా బిజినెస్ ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేస్తారు. సో, వాళ్ళకంటూ ఒక ప్రాఫిట్ ఉంటుంది, లేదని లేదు. కానీ మెయిన్ మోటో అనేది ఒక ప్రపంచానికి ఒక వినూత్నమైన విధానంలో అందించే ఒక ఐడియాస్ ఉంటాయండి. చాలా వరకు అలాంటి ఐడియాస్‌ని మనము నెట్వర్క్ మార్కెటింగ్‌లో కాకున్నట్లుగా బయట మార్కెట్‌లో చూసాం. టెస్లా కార్స్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ గూడా వినూతనమైన విధానాలు చెప్పొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఓకే. సో ఇవన్నీ ఒక వినూత్నమైన ఐడియాస్ అండి. అంటే ఒక కొత్తదనమైన అప్‌డేట్స్‌ని చేసుకుంటూ అందరికీ ఒక స్మార్ట్ వేలో లాభాల్ని తీసుకురావడం, అంటే స్మార్ట్ వేలో సర్విస్‌ని తీసుకురావడం, తర్వాత దానితో పాటు పబ్లిక్ టు పబ్లిక్ ఒక ప్రాఫిట్‌ని తీసుకోవడం, తర్వాత ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసిన వ్యక్తి కూడా లాభాలు తీసుకోవడం. ఇది మెయిన్ ఉద్దేశ్యం. సో మెయిన్ ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే ఒక సర్విస్‌ని ప్రాపర్‌గా అందించాలని ఉంటుంది. అలాగే మిస్టర్ లాడో గారు ఈరోజు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండొచ్చు. వెబ్3 టెక్నాలజీలో మనకు అలాంటి ఇన్నోవేషన్ ఐడియాస్‌ని అందిస్తున్నారు. సో, అందులో భాగంగానే ఇప్పటిదాకా జరిగిన అన్ని ప్రాజెక్ట్‌లు అలాగే ఉన్నాయి. ఏ ఒక్క ప్రాజెక్ట్‌లు మాకు తెలిసినంత వరకు క్రిప్టో ఇండస్ట్రీలో 2 ఇయర్స్ ఒక్క రోజు గూడా సిస్టమ్‌ని ఆగకున్నట్లుగా చెప్పాలంటే, ఆగకున్నట్లుగా నడిచిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే ఏదీ లేదండి. గత 10 సంవత్సరాల్లో నెట్వర్క్‌ని క్రియేట్ చేసిన వెబ్3 టెక్నాలజీలో క్రియేట్ చేసిన వ్యవస్థ 10 సంవత్సరాల్లో ఏదీ లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన క్రియేట్ చేసే ఒక టాలెంట్, ఒక అదే ఇన్నోవేషన్ ఐడియాస్ ఉన్న వాళ్ళు మాత్రం చేస్తారు. వాళ్ళకు సెల్ఫ్‌గా ప్రాఫిట్ ఉండే వాళ్ళైతే అలాగే ఉంటారు. సో, అలా లేకున్నట్లుగా ఈరోజు ఇన్నాళ్ళు నడుస్తుందంటే దీని యొక్క ప్రత్యేకత మీకు ఇప్పటికే అర్థమైంటుంది. మరి అలాంటి ప్రత్యేకతో ఈరోజు ఇంకా చాలా వినూత్న ఐడియాస్, అంటే యూనిటీవర్స్ అని చెప్పాం, మెటావర్స్ టెక్నాలజీ అని చెప్పాం, బిట్‌ఫోర్స్ మైనింగ్, సో ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన ఇంకా యాడ్ ఆన్ న్యూసెస్ ఆహ్, రేపు జూమ్ మీటింగ్‌లో మార్నింగ్ కూడా లీడర్స్ మేము ప్రత్యేకంగా చెప్పబోతున్నాం. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. బట్ ఈ రోజుటి ప్రెజెంటేషన్‌ని మనకు అందించడానికి హైదరాబాద్ నుంచి సో వన్ మోర్ లీడర్ ఫ్రమ్ స్పెషల్లీ ఐ మీన్ సో మనందరితో రెగ్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వ్యక్తుల్లో ఒక భాగంగా మనకి ఈరోజు జూమ్ మీటింగ్ అందించబోతున్నారు. సో గెట్ రెడీ సార్. వాళ్ళతో అంటే ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ వేలో మనకు ప్రెజెంటేషన్ అందిస్తుంటారు. సో అన్ని ప్రెజెంటేషన్‌లు విన్నప్పుడే మనకు మార్కెట్‌లో సో ఎలాంటి బిజినెస్‌కైనా, ఎలాంటి పర్సన్‌కైనా, ఎలాంటి ఆహ్, రి రూప్ రిఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌కి మనం ఆన్సర్ చెప్పగలం. సో అందుకోసమే అన్ని లీడర్స్‌ని మనం కలగలుపుతూ చెప్పుకుంటూ వెళ్తే, మనం ఖచ్చితంగా మన లైఫ్‌లో మనతో పాటు 10 మందికి సక్సెస్‌ఫుల్‌గా వెళ్తామనమాట. సో, అందులో భాగంగా ఈరోజు మనం వన్ మోర్ లీడర్‌ని వెల్కమ్ చెప్దాం. సంతోష్ సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ ప్రెజెంటేషన్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ యామ్ వెల్కమింగ్ టు బిహాఫ్ ఆఫ్ మై ఆల్ టీమ్ మెంబర్స్. ప్లీజ్ వెల్కమ్ అండ్ టేక్ ఓవర్ ది సెక్షన్ సార్. Thank you very much. Thank you very much అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, లీడర్స్, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరొకసారి జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గ్రాండ్ వెల్కమ్. సో మెటాఫోర్స్లో అసలు ఏం జరుగుతుంది, ఒకలాంటి ఎగ్జైట్మెంట్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటే, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తూ
ఈ ఫ్యామిలీలో భాగంగా లేని వాళ్ళకి ఒకలాంటి టెన్షన్ కూడా ఉంది. ఏం జరుగుతుంది మెటాఫోర్స్ లో? కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త టర్మినాలజీస్, కొత్త విషయాలు, ఊహించని విషయాలు, ఆ ముందుగానే ఎట్లా ఏంది అన్నీ కూడా ఒకలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఒకలాంటి ఫీవర్ క్రియేట్ అవుతుంది నిజంగా. సో అవన్నీ తెలుసుకుందాం ఈరోజు మీటింగ్లో. మన మీటింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందండి కొన్ని విషయాలు, మనకి తెలిసిన విషయాలు, ఆల్రెడీ తెలుసున్న విషయాలు, మెటాఫోర్స్ కి సంబంధం ఉండి సంబంధం లేని విషయాలు ఇంకో కొత్త కోణంలో ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మనందరికీ బాగా తెలుసండి, ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత, పాపనో బాబు పుట్టిన తర్వాత ఆ పాపకో బాబుకో 6 నెలలు పడ్డ 6 రోజులకి అన్నప్రాసనం చేస్తారు, అన్నం ముట్టిస్తారు. ఇది తరతరాలుగా పాటిస్తున్నటువంటి విధానం. అన్ని వర్గాల్లో కాకపోయినా చాలా వరకు చేస్తుంటూ ఉంటారనమాట. ఒక బాబుకో పాపకో 6 నెలల 6 రోజులు పడ్డాక అన్నం ముట్టించడం జరుగుతుంది. కానీ మనందరికీ తెలియదు ఏంటి అంటే, పెద్దలు చెప్తున్నారు, మేము పాటిస్తున్నాం, మేము మా పిల్లలకి చెప్తాం, ఇలాగే కంటిన్యూ అవుతుంది. కానీ పర్టికులర్ రీజన్ ఏంది? 6 నెలలకే ఎందుకు, 6 నెలల 6 రోజులకే ఎందుకు, ఈ కారణం ఏంటి అనేది చాలా మంది దీన్ని పట్టించుకోరు. ఓకే, కానీ అక్కడ రీజన్ ఏంటి? సైంటిఫిక్ రీజన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక పాపకో బాబుకో అరుగుదల కొంచెం పెరిగే టైము అది. అన్నం పెడితే కూడా అరగించుకునే శక్తి ఆ టైంలో వస్తుంది. ఇది దానికి ఉన్నటువంటి రీజన్ ఒకటి. మళ్ళీ అదే పాపకు బాబుకో 3 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు దాటిన తర్వాతను స్కూల్లో జాయిన్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనేది ఒకటి గత కొన్ని దశాబ్దాల నుంచి ఇది నడుస్తుంది. 3 పడ్డాయా అక్షరాభ్యాసం అయిపోవాలి, స్కూల్లో పడేయాలి. ఎందుకు ఆ టైంలో పడేయాలని తెలియదు. 18 సంవత్సరాలు దాటితేనే వాడికి లైసెన్స్ తీసుకోవడానికి అర్హుడు అని చెప్పి గవర్నమెంట్ ఎందుకు చెప్పిందో అందరికీ తెలియదు. అదే పిల్లవాడు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత 10th క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్ కంటే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి బైఫర్కేషన్ చేసేసి మ్యాథ్ సపరేట్గా, సోషల్ సపరేట్గా, ఆర్ట్ సపరేట్గా, సైన్స్ సపరేట్గా, మళ్ళీ దీంట్లో బైపీసీలో సపరేట్గా, ఇంత డెప్త్గా ఎందుకు ఆ లెవెల్లో ఇవ్వాలనేది వాడి బ్రెయిన్ ఎదుగుదల అప్పుడు ఉంటుంది కాబట్టి అలా ఇవ్వగలగాలి, ఇస్తేనే అర్థమవుతుంది అనేది సైంటిఫికల్లీ రీజన్ ప్రూవ్డ్ ఇవన్నీ. కానీ మనం ఏం చేస్తామంటే వీటిని అర్థం చేసుకొని దీని వెనకాల రీజన్స్ తెలుసుకొని వాటిని పాటిస్తూ లైఫ్లో ఎదిగేలాగా పెరిగేలాగా చూసుకునే వాళ్ళు ఒక 10% అండి. సర్వే ప్రకారంగా చెప్తున్న రిజల్ట్స్ ఇవి. ఒక 10% మెంబర్స్కి దీనికి వెనకాల ఉన్న రీజన్స్ తెలుసు. మిగిలిన 90% మంది వాళ్ళ పూర్వీకులు, పక్కింటోళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, చుట్టాలు వీళ్ళు చెప్తే తెలుసుకొని రీజన్స్ కాదు. ఇలా చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి, వాడు మూడు సంవత్సరాలకు వస్తే స్కూల్ వేయాలి, 10th అయిపోతే ఇంటర్మీడియట్లు వేయాలి, మ్యాథ్స్ వేస్తేనే ఇంజనీరింగ్కి వెళ్తాడు లేదా గవర్నమెంట్ జాబు, ఇలాంటివన్నీ కూడా ఒక మూస పద్ధతిలో, ఒక రొటీన్ పద్ధతిలో, ఓకే, ఒక మెకానికల్ లైఫ్లో పడి కొట్టుకోబోతున్నటువంటి 90% మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యలో నలుగుతున్నటువంటి పిల్లలు, యూత్, పెద్దవాళ్ళు, తప్పక జాబ్ చేస్తున్న వాళ్ళు, జాబ్ అనే దాంట్లో నిన్న మన లీడర్స్ మనకి ఒక చూపించారు కూడా. వారెన్ బఫెట్ గారు చెప్పింది, నేను ఒక 40 సంవత్సరాలు ఒకరి కింద ఊడిగం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వాని కింద పని చేయడానికైనా రెడీ, కానీ కొంత డబ్బు పెట్టుబడి పెట్టి ఓపికగా 6 నెలలు 3 సంవత్సరాలు ఓపిక బట్టి దాని ఎదుగుదల చూడడానికి నాకు ఓపిక ఉండదు. ఇది వాస్తవం. ఇలాంటి వాటి మధ్యలో ఒక చరిత్ర సృష్టించడానికి, లేదంటే
మనకున్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక విప్లవాన్ని సృష్టించడానికి వచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశం మెటాఫోర్స్. ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదో ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ 2.5 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్న వాళ్ళకి తెలుసు ఈ మాటల్లో వెనకాల ఉన్నటువంటి పవర్ ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి లోతైన అనుభవం ఏందనేది వాళ్ళకి బాగా తెలుసు. ఇంకొక మాట తరచుగా మెటాఫోర్స్ లో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్దేశించి అంటున్న వాళ్ళు కొన్ని విషయాలు ఏంటంటే, అసలు ఇంత సబ్జెక్ట్ మీకు ఎలా తెలుస్తుంది, ఇంత సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్టు సాఫ్ట్వేర్ వాళ్ళకి తెలియట్లేదు, పిహెచ్డి వేరే ఒక థీసిస్ లో రాసిన వాళ్ళకి తెలియట్లేదు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లకు తెలియట్లేదు, బయట జరుగుతున్న పొలిటికల్ విషయాల్ని అనలైజ్ చేసి వాటి మీద ఇంటర్వ్యూలు ఇచ్చేటోళ్ళకి తెలియట్లేదు. మీకు ఇంత సబ్జెక్ట్ ఎట్లా తెలుస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఇదేదో 1 రోజులో 2 రోజులు వచ్చింది కాదు. గత 2 సంవత్సరాల నుంచి బిట్ టు బిట్ ఫాలో అవుతూ, తెలుసుకుంటూ, తెలిసిన దాన్ని అర్థమయ్యేటట్టు చెబుతూ, దాన్ని ఆచరిస్తూ ఉండడం వల్ల ఎవరు కూడా ఇవ్వనటువంటి డాక్టరేట్ సర్టిఫికేట్ మెటాఫోర్స్ లో తీసుకున్న లీడర్స్ ఎంతో మంది ఉన్నారు. నిద్రలో లేపి అడిగిన ఎట్లా అయితే చిన్నప్పుడు మన గురింతాలు లేకపోతే ఎక్కాలు చెప్పామో, మెటాఫోర్స్ కు సంబంధించి దీనికి బేస్ అయి ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అన్ని అంతమంది లీడర్స్ అంత పర్ఫెక్ట్ గా అయిపోయి పట్టా తీసుకొని పిహెచ్డీలు అయిపోయారు. ఇది వాస్తవాలు. ఎందుకంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఇందాక చెప్పిన 10% ఉన్నారు. మెటాఫోర్స్ లోకి ఎంటర్ అయ్యారంటే వీళ్ళందరూ 10% లో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటంటే, బయట వాళ్ళతో సంబంధం కాదు, ముందు మన ఇంట్లో వాళ్ళు ఈ 10% లోకి వస్తున్నారా రావట్లేరా, అసలు నిజంగా ఈ మెటాఫోర్స్ లో అంతగా ఏముందండి, ఇది తెలుసుకునే కంటే ముందు మనం కొంత బ్రెయిన్ వాష్ చేసుకుందాం. కొంత నిజంగా బ్రెయిన్ వాష్ చేసుకోవాలి. ఏంటి ఆ బ్రెయిన్ వాష్? ఇందాక మీకు చెప్పినట్టుగా న్యూస్ పేపర్స్ చదువు, ఒక పర్సన్ చదివి 10 మందికి చెప్తే విన్న న్యూస్ చూసో, ఎవరో చెప్పినటువంటి గాసిప్స్ వినో, ఎవరో ఫార్వర్డ్ చేసినటువంటి షార్ట్స్ చూసో, లేకపోతే న్యూస్ పేపర్ కటింగ్స్ చూసో తప్పుగా అనుకుంటున్నటువంటి చాలా మందికి, ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నటువంటి కొంతమందికి కూడా తెలియాల్సిన విషయాలు. అసలు మెటాఫోర్స్ కి ఏంటి, దీని బేస్ ఏంటి, ఇది ఎంతవరకు లీగల్, ఎంతవరకు మనం దీని మీద డిపెండ్ అవ్వచ్చు, ఎన్ని విషయాలు 1-2 నిమిషాలు తెలుసుకున్న తర్వాత మెటాఫోర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ విషయాల్ని ఇప్పుడు ప్రస్తావించడం సబబేనా? ఎస్, నిజమేనా? ఖచ్చితంగా అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనం ఆ దశ దాటి వెళ్ళిపోతున్నాం కూడా. ఓకే, సో మనం క్రెడిట్ కార్డ్స్ ని అన్నిటిని వాడుతూ ప్రెసెంట్ డిజిటల్ కరెన్సీలోకి ఎంటర్ అయిన ఈ క్షణంలో కూడా క్రిప్టో కరెన్సీ అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా దేశాల్లో ఉన్నారు. అది మన దేశంలో ఇంకెక్కువ. కారణం ఏంటంటే మన జనాభా ఎక్కువ అవ్వడం వల్ల చెడు ఇంకా త్వరగా పాకడం, లేదంటే దాని మీద క్లారిటీ లేని విషయాన్ని మీద ఎక్కువగా తొందరగా అపార్థాలు చేసుకోవడం అనేది స్వతహాగా మన దగ్గర జనాభా సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. కానీ మెటాఫోర్స్ లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళాలి అంటే ఇంకొన్నిటి మీద మీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 2 పాయింట్స్ మీకు చెప్పి మనం మెటాఫోర్స్ లో ప్రయాణం చేద్దాం. క్రిప్టో కరెన్సీ అనేది ఎవరికి కూడా జవాబుదారితనంగా ఉండాల్సిన అవసరం లేకుండా నడిచేటువంటి ఒక టెక్నాలజీతో రన్ అయ్యేటువంటి ఒక గ్లోబల్ డిజిటల్ కరెన్సీ. ఇది బ్లాక్ చైన్ అనే టెక్నాలజీ సహాయంతో రన్ అవుతుంది. దీంట్లో మనకు సంబంధించినటువంటి ఎటువంటి పర్సనల్ డేటా పెట్టాల్సిన అవసరం ఉండదు. మనం సొంతంగా ఓనర్గా ఉంటూనే మనకు నచ్చినటువంటి ఇన్కమ్ ని తీసుకోవడానికి, ఎప్పుడైనా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్. ఇది ఒక కొత్త ట్రెండ్. దీనికి మించి ఇంకేమైనా జరుగుతుందా అంటే ఇంతకు మించి ఇంకేం జరగదు. ఎందుకంటే డిజిటల్లోనే ఇది ఒక కంప్లీట్లీ టాప్
టాప్ మోస్ట్ లెవెల్కి వచ్చాము మనము. ఇప్పుడు దీంట్లో అండి అసలు మనం డిజిటల్ ప్రజెంట్ మనం వాడుతున్నటువంటి యూపీఐకి కానీ క్రిప్టోకి కానీ రెండు డిజిటలే అయినా ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి మళ్ళీ క్లియర్ చెక్ చేసుకుంటే, ఈ ట్రెడిషనల్ ఏవైతే ఉందో ఇది కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ అయితే, ఈ క్రిప్టో అనేది కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్. అంటే ఎవరి అదుపులో, అంటే ఎవరికి అండర్లో, ఎవరి అజమాయిషిలో పనిచేయకుండా స్వతంత్రంగా పని చేసుకుంటున్నటువంటి టెక్నాలజీ. ఓకే, అంతేకాకుండా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది చాలా క్లియర్గా ఉంటుంది డిజిటల్ దాంట్లో. మనం మెటాఫోర్స్లో ఉన్న వాళ్ళది చాలా క్లియర్ తెలుసు. ఆ పాలిగన్ స్కాన్లోకి వెళ్తే ఎంత హోల్డింగ్లో ఉంది, ఏం సంగతి అన్ని చాలా క్లియర్ కనపడుతుంది. అంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దీంట్లో. ఇంకొకటి, మనకు అయ్యేటువంటి ఖర్చులు బ్యాంకు ద్వారా, ఐఎంపిఎస్ ద్వారా, ఇతర ఛార్జీల వల్ల మనకు అయ్యే ఖర్చు కంటే ఈ క్రిప్టోలో అయ్యేటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ, చాలా చాలా మినిమల్ అన్నమాట. ఇకపోతే మధ్యవర్తులు ఎవరు ఉండరు. ఓకే, పూర్తిగా మన స్వతంత్రంగా చేసుకునేది. అలాగే వీటి మొత్తం పూర్తిగా ఆటోమేటెడ్గా చాలా స్పీడ్గా, అక్యురేట్గా, ట్రాన్స్పరెంట్గా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. ఇది మనకున్నటువంటి ప్రజెంట్ డిజిటల్కి, అంటే యూపీఐ సంబంధించి మనం ఏం చేస్తున్నాము, బ్యాంకింగ్ సంబంధించి ట్రాన్సాక్షన్స్కి, క్రిప్టోలో ఉన్నటువంటి దాని మధ్యలో ఉన్న భేదాలు. ఇకపోతే మనకున్నటువంటి అతిపెద్ద సవాల్ అండి, ఇండియాలో క్రిప్టో అనేది లీగలా? ఎస్, మనకి చాలా క్లియర్ తెలుసు. మీరు ఈ డేట్ కూడా చూపిస్తాను నేను. June 18th, 2024 ఓకే నాడు ఒరిస్సా హైకోర్టు చాలా క్లియర్గా ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, క్రిప్టో డీలింగ్స్ అనేది ఇల్లీగల్ కాదు, దీన్ని బ్యాన్ చేయలేము. ఇదే విషయం సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని నుండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఎక్కడ మన కేవైసీ సబ్మిట్ చేయం కాబట్టి దాని నుంచి ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయాలనే దగ్గర ప్రాబ్లం, అదొక్కటే ప్రాబ్లం. అంతకు మించి ఈ క్రిప్టో అనేది ఇల్లీగలు, దీన్ని బ్యాన్ చేయాలి అనేవి అసలు ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ అనలేదు. ఎంతసేపు ఉన్నా కానీ దీన్ని ఇండియాకి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని బలపరచడానికి ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయాలనేది వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ రీజన్. దాని గురించి కొంచెం ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఇంకా క్లియర్గా చెప్పింది ఏంటంటే, ఇంకా మ్యాటర్ చదివితే క్లియర్ తెలుస్తుంది. ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఒరిస్సా హైకోర్టు చాలా క్లియర్గా ప్రతి ఒక్క విషయం, ట్రస్ట్ వ్యాలెట్ గురించి, టోకెన్ పాకెట్ గురించి, బ్లాక్ చైన్ గురించి ప్రతి క్లియర్గా పిన్ టు పిన్ చాలా క్లియర్గా జడ్జిమెంట్లు మెన్షన్ చేశారు. ఒక పాయింట్ మీకు చెప్తాను. దాంట్లో ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ అని, దాంట్లో పెట్టుకునే డబ్బులు చాలా సేఫ్గా ఉంటాయని, దాన్ని పూర్తిగా మనం విశ్వసించి దాని మీద మనం డిపెండ్ అవ్వచ్చు అని చాలా క్లియర్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్. కానీ ఆ పేరుతోటి, క్రిప్టో పేరుతోటి ఆల్రెడీ ఒక కరెన్సీది మార్కెట్లో ఉంది అని అవగాహన లేని వాళ్ళకి మభ్యపెట్టి మోసాలు జరగడం సహజంగా జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్ని దశాబ్దాల నుంచి మనకందరికి అలవాటైన రియల్ ఎస్టేట్లోనే మోసాలు జరుగుతున్నటువంటి టైంలో ఆ మోసాల బారిన పడకుండా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఈ క్రిప్టోకి సంబంధించిన దాంట్లో కూడా మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అది పూర్తిగా వ్యక్తిగతంగా అతను దాన్ని ఆలోచించుకొని, అనలైజ్ చేసుకొని, రీసెర్చ్ చేసి దాంట్లోకి వెళ్ళడమే మంచిది. అంతేకాని క్రిప్టో ఇల్లీగల్, ట్రస్ట్ వ్యాలెట్ బ్యాన్ చేయాలి, ఇవన్నీ బ్యాన్ చేయాలనేది ఎక్కడా కూడా అవసరం లేదు. చాలా క్లియర్గా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అండి. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే బినాన్స్ కి సంబంధించి రీసెంట్ గా జస్ట్ ఒక 1 week క్రితం వచ్చినటువంటి ఒక అప్డేట్, ఎలక్షన్స్ కారణంగా బినాన్స్ మీద తీసుకొచ్చినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తూ ఇప్పటి నుంచి బినాన్స్ ఫుల్ గా వాడుకోవచ్చు కొత్త వాళ్ళతో సహా అనేది జస్ట్ 1 week క్రితం వచ్చినటువంటి ఒక అప్డేట్. ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఓకే, ఇకపోతే ఫినాన్స్ మినిస్టర్ చాలా క్లియర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్,
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 157 కోట్ల రూపాయలు క్రిప్టో మీద ట్యాక్స్ రూపాన వసూలు చేయడం జరిగింది అనేది చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అదేంటండి, క్రిప్టో ఇల్లీగల్ అని చాలా మంది అంటున్నారు, గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇల్లీగల్ అన్నప్పుడు ట్యాక్స్ ఎట్లా కలెక్ట్ చేయాలి? ఇది ఈ పాయింట్ అర్థం కాదు. ఈ పాయింట్ గురించి ఎవరు ఆలోచించారు. అదొక్కటే, ఆ నెగిటివ్ పాయింట్ హైలైట్ చేసుకుంటారు అందరు. బట్ ఇది వాస్తవం. ఓకే, ఇది ఈ బడ్జెట్ సమావేశంలో ఇచ్చినటువంటి క్లియర్ లెక్కలు. ఇకపోతే టాక్సేషన్ కి సంబంధించి, క్రిప్టో టాక్సేషన్ సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అండి. నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను అన్న దాంతో సంబంధం లేదని ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చూడొచ్చు. క్రిప్టోని మీరు స్వాప్ చేసుకుంటారా, సేల్ చేసుకుంటారా, ఎక్స్చేంజ్ లో అలాగే మీరు స్టేకింగ్ పెట్టుకుంటారా అంత సంబంధం లేదు. 30% ట్యాక్స్ ఆన్ రిజల్టింగ్ ప్రాఫిట్స్. ఈ స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉంది. ఏవైతే లాభాలు మనం ఉంటాయో ఆ లాభాల్లో మాత్రమే 30% ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయబడుతుంది. ఇది కూడా ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడు ఆ వాడుకున్న ప్రాఫిట్ కి మాత్రమే మనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ 30% ట్యాక్స్ కూడా ఇంకొన్ని నెలల్లో అది 10% కూడా తగ్గించే ఆలోచనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. దాని మీద ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. ఇక్కడ చూడండి, ఇంకా చాలా క్లియర్ గా ఉంది. ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ తో సహా, ఓకే, సెక్షన్ 247A లేదంటే సెక్షన్ 115 BBH 2022 బడ్జెట్ దాని ప్రకారంగా వర్చువల్ డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో 4% సెస్ తో కలుపుకొని 30% ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది విత్ సెక్షన్స్ తో సహా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైతే డబ్బులు మనం సంపాదించుకుంటున్నటువంటి క్రిప్టో ద్వారానో లేకపోతే మెటాఫోర్స్ ద్వారానో సంపాదించుకుంటున్న దాన్ని మనం సంపాదించింది గవర్నమెంట్ విధించినటువంటి స్లాబ్స్ కి లోబడి ఉంటే, లేకుంటే వాటికి ట్యాక్స్ కనుక మనం పే చేసుకోగలిగితే ఎక్కడా ఎవరికి టెన్షన్ ఉండదు. ఇది బాగా క్లియర్గా మనకు తెలిసిన విషయాలే. అంటే ఈ క్రిప్టోని కాదు, ఏదైనా కానీ. సో అలాంటప్పుడు ఎందుకు మనకి టెన్షన్? మన ఈ అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టి మనం ఎదగడానికి ఉన్నటువంటి అతి మంచి ప్రాజెక్ట్ని, మన కండ్ల ముందు ఉన్నటువంటి ఒక మంచి జెన్యూన్ ప్రాజెక్ట్ని మనం చేతులారా వదిలేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అంతగా ఏముంది? ఓకే, ఈ క్రిప్టో మీద ఎందుకు నేను అంత డిపెండ్ అవ్వాలి? జస్ట్ కొన్ని రోజుల క్రితం నరేంద్ర సార్ కూడా చెప్పారు ఈ పాయింట్, మనం చాలా సార్లు చెప్పాం చాలా క్లియర్ గా. అయితే ట్రెండ్ మారుతున్న కొద్దీ, ఇప్పుడు ఏదైతే మనం రియల్ ఎస్టేట్ అంటున్నామో, కొన్ని దశాబ్దాల క్రితం అది రియల్ ఎస్టేట్ అంత భూమి లేదండి. ఒక 10-20 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైపోయింది. సో రియల్ ఎస్టేట్ లో ఒక సంవత్సరానికి గాను మన పెట్టిన పెట్టుబడి 1.6% గ్రోత్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 1%. ఈ అన్ని పర్సెంటేజ్ చూసుకుంటే గోల్డ్, ల్యాండ్ మీదనే ఎక్కువ మంది డిపెండ్ అవుతారు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారంగా 475%, 0.5% ఇది గ్రోత్ రేట్. కానీ ఇది ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం ఇంకా పెరిగి ఉంటుంది. 600-700కి పైనే ఉంటుంది ఇప్పుడున్నటువంటిది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకుంటే ఇది దాదాపుగా 700-800% ఉంటుంది. కారణం బిట్ కాయిన్ హాల్వింగ్ జరిగిన ఇయర్ కాబట్టి, మిగతా కరెన్సీస్ మీద గ్రోత్ రేట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యుఎస్ గవర్నమెంట్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద దేశాల్లో, ఓకే, యుఎస్ గవర్నమెంట్ కానీ చైనా గవర్నమెంట్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి సొంత గవర్నమెంట్ యొక్క సొంత ఆస్తుల్లో బిట్ కాయిన్ కూడా ఒక ఆస్తి లాగా పెట్టుకోవడం, ఇది మనం గమనించాల్సిన విషయం. ఇప్పుడు మొన్న జరిగింది ఏదైతే G20 సమావేశాలు జరిగినాయో, ఈ సమావేశాల్లో ముఖ్యమైన విషయం ఏంటి? మన ఇండియా తరఫున మీకు అందరికి తెలిసిందే, జస్ట్ ఒక 10 days క్రితం రష్యన్ గవర్నమెంట్ క్రిప్టోని లీగలైజ్ గా ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్తూ రాజ్యాంగంలో సవరణ చేసుకుంటూ దాన్ని బిల్ పాస్ చేయడం కూడా జరిగింది. ఓకే, మీరు ఇప్పుడు ఇంకా బాగా తెలుసు ట్రంప్ ఎలా దీని మీద డిస్కస్ చేస్తున్నాడని. సో ఇంత జరుగుతున్నప్పుడు మనం వీటి మీద ఎక్కువగా ఆలోచించకుండా
మెటాఫోర్స్ మీద దృష్టి పెట్టి ఇందాక నరేష్ సార్ ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా చాలా ఉంది మనం తెలుసుకోవాల్సింది. ఇంకా మనం ఇది లీగలేనా, మనం విత్డ్రా చేసుకోవచ్చా, చేసుకోలేమా, ఎవరైనా అంటే ఇంకా ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు నేను చేసుకోవచ్చా, ఇలాంటి భయాలలోనే ఇంకా మగ్గుతున్నారండి. సో దయచేసి మెటాఫోర్స్ మీద దృష్టి పెడదాం. అసలు మెటాఫోర్స్ లో ఏముందండి అంతగానం? ఎందుకు నేను మెటాఫోర్స్ చేయాలి? ఇది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. ప్రపంచంలో చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నప్పుడు నేను మెటాఫోర్స్ ని ఎందుకు చేయాలి? ఒక్కసారి మనం ఆలోచిస్తేనండి, ప్రపంచంలో ఉన్నటువంటి మనకున్నటువంటి ఏవైతే కరెన్సీస్ ఉన్నాయో 2500 నుంచి 25,000 నుంచి 26,000 రకాల క్రిప్టో కరెన్సీస్ లో మన కరెన్సీ కూడా, మెటాఫోర్స్ కరెన్సీ కూడా ఒక కరెన్సీ, వాటిలో భాగమే. బట్ మిగతా వాటన్నిటికీ మన దానికి ఉన్న తేడా ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా ఒక ఆస్తిలాగా కొనిపెట్టుకొని మన అవసరం ఉన్నప్పుడు మన అవసరాలు తీర్చుకోవడానికి, అమ్ముకోవడానికి ఈజీగా అందుబాటులో ఉన్నటువంటి ఒక డిజిటల్ అసెట్ అదైతే, మనది కూడా అలాంటి దాంతో పాటే యూటిలిటీస్ అంటే మిగతా ప్రాజెక్ట్స్ కి వాడుకోవడానికి ఇదే కరెన్సీని ఉపయోగించుకోవడం. ప్లస్ ఇంకో విధంగా చెప్పాలంటే, నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో క్రిప్టో పేరుతో వచ్చి పేరు మాత్రమే మిగిలిపోయినటువంటి క్రిప్టో కరెన్సీస్ ఏవైతే వచ్చిపోయాయో అలా కాకుండా ఇది వచ్చి నిలబడి మిగతా ప్రాజెక్ట్స్ అన్ని దీని మీద ఆధారపడి దీన్ని కొనిపెట్టుకున్న వాళ్ళని అందల ఎక్కించినటువంటి ఒక కరెన్సీ. సో దీంట్లో వాడుతున్నటువంటి టెక్నాలజీస్ కూడా అలాగే ఉన్నాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 1000కి పైన ఉన్న టెక్నాలజీలో టాప్ 3లో ఉన్న బ్లాక్ చైన్ మెటాఫోర్స్ లో వాడుకుంటున్నాం. వెబ్ టెక్నాలజీ వెబ్ 1, 2 and 3 ఉన్న దాంట్లో టాప్ మోస్ట్ టెక్నాలజీని Web3 టెక్నాలజీ వాడుకుంటున్నాం. మెటావర్స్ టెక్నాలజీ వాడుకుంటున్నాం. NFT లాంటి మరొక అద్భుతమైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ ని దీంట్లో మనకు ఉంది. ఓకే, ఇది కాకుండా ఓకే ఇది కాకుండా మనకి ఎన్ఎఫ్టీస్ మీద డిజిటల్ ఆస్తిగా మాత్రమే కాకుండా దీని మీద మనకి నెల రాయల్టీ ఇన్కమ్ వచ్చేలాగా దీన్ని డిజైన్ చేయడం. ఓకే, మనం ఇన్కమ్ సంపాదించుకోవడంతో పాటు ఒక సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే అప్రైజల్స్, అంటే సంవత్సరం పొడుగుతా అతను చేసిన పనికి మార్చ్లో లెక్కలు తీసి అతనికి ప్రమోషన్ ఇవ్వాలా, ఎంత పర్సెంటేజ్ హైక్ ఇవ్వాలి అనే విషయాలు ఎట్లాగైతే చేయడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయో, మెజరింగ్ పాయింట్స్, ఈ ఎన్ఎఫ్టీని కూడా మనకి ఇవ్వడానికి మనం చేస్తున్న వర్క్ను బట్టి మనకు పాయింట్స్ రావడం, దాని ఎనర్జీలు అనడం, ఆ ఎనర్జీల సహాయంతో ఈ ఎన్ఎఫ్టీలో ఉన్నటువంటి 7 లెవెల్స్ లో ఒక్కొక్క దాన్ని సంపాదించుకొని దాని మీద రాయల్టీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు మన టీంలోనే వేలల్లో ఉన్నారండి. వందలలో కాదు ఫ్రెండ్స్, వేలల్లో ఉన్నారు. ఇది గమనించాల్సిన విషయం. ఇప్పుడు కూడా ఈ ఎన్ఎఫ్టీని సంపాదించుకోవడం ఎప్పుడూ ఆగదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎన్ఎఫ్టీని సంపాదించుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క కండిషన్స్ మారుతూ ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మాకు ఆ విషయాలను కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇకపోతే మెటావర్స్ టెక్నాలజీ అనేది Web3లో రన్ అవుతున్న ఒక అద్భుతమైన టెక్నాలజీ. దీన్ని బేస్ చేసుకొని చాలా విషయాలు మీకు ఆ పాయింట్స్ కూడా నేను చెప్తాను. నేను జస్ట్ నిన్న మనకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన పీడిఎఫ్ అండి. ఓకే, ఇక ఈ పీడిఎఫ్ చూపించిన తర్వాత అసలు నేను క్లాస్కి ఎందుకు చేయాలి? మన చాలా మంది మెటాఫోర్స్ గురించి చెప్పేటప్పుడు బాగా హైలైట్ చేస్తున్న విషయం ఏంటంటే ఫోర్స్ కాయిన్ గురించి హైలైట్ చేస్తుంది. ఫోర్స్ కాయిన్ తప్ప ఇంకేం లేదా? క్లాసిక్ అంత బేసిక్ ఉంది. క్లాసిక్ డిపెండ్ అయ్యి ఎన్నో ఉన్నాయి కదా మనకి, వాటి గురించి మనం ఎందుకు చెప్పట్లేము? ఓకే, ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో జస్ట్ నిన్న మనకి ఈ పీడిఎఫ్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీంట్లో చాలా క్లియర్ గా మనకి ఉన్నటువంటి విషయాలు ఒక్కసారి వీటిని చూద్దాం మనం. ఓకే, సో మెటాఫోర్స్ డేటా ఏప్రిల్ 2024 డేటా ప్రకారంగా మెటాఫోర్స్ ని వాడుతున్న దాంట్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న వాళ్ళు 90% మంది, యాపిల్ ఫోన్స్ 6%, విండోస్ 2% అండ్ లైనక్స్ వాడుతున్న వాళ్ళు 2%. ఇదైతే ఇక ఇప్పటి వరకు టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఎన్ని లక్షల
డాలర్లో చూడండి. డాలర్స్ ఇవి, రూపాయలు కూడా కాదు. వీటిని 100తో మల్టిప్లై చేసుకోండి, INR లో కన్వర్ట్ అవుతుంది. అండ్ 150 దేశాల్లో మెటాఫోర్స్ ఉంది. 2,40,40,000 మంది ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ ఉన్నారు. ఓకే, యాక్టివ్ యూజర్స్ 18 లక్షల మంది. ఓకే, 18 లక్షల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు 24 లక్షల మందిలో. ఓకే, సో 2,40,40,000 మంది ఫోర్స్ కాయిన్స్ హోల్డర్స్ అయితే యాక్టివ్ హోల్డర్స్ ఉన్నారు. అంటే ఫోర్స్ కాయిన్స్ లేకుండా ఓన్లీ యూనిట్ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు, లేదంటే ఓన్లీ క్లాసిక్ లో ఉన్న వాళ్ళు, ఓకే, ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మెటాఫోర్స్ లో ప్రతిదీ మన ఇష్టమే. ఎక్కడ ఏది కంపల్సరీ లేదు, మ్యాండేటరీ లేదు. మీరు ఓన్లీ యూనిట్ వర్క్ చేసుకుంటారా, ఓన్లీ యూనిట్ వర్క్ చేసుకుంటారు బిజినెస్. ఓన్లీ క్లాసిక్ చేసుకుంటారా, ఓన్లీ క్లాసిక్ చేసుకుంటారు. నేను క్లాసిక్ నాకు కుదిరినప్పుడు చేసుకుంటాను, ఎంటర్ అయి ఊరుకుంటాను. ఫోర్స్ కాయిన్స్ మాత్రం కొనిపెట్టుకుంటానా, కొనిపెట్టుకోండి. సో ఏది కూడా మ్యాండేటరీ లేదు. కానీ మెటాఫోర్స్ లో మనం ప్రయాణం చేస్తూ ఇన్ని నెలల్లో, ఈ 2 సంవత్సరాల కాలంలో మనకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి మనం ఇస్తున్నటువంటి గైడ్ లైన్స్ ఏంటంటే, ప్రతిదీ మనకు ఉపయోగమే. శ్రీశ్రీ గారు అన్నట్టుగా కాదేది కవిత కనర్హం అన్నట్టు, మెటాఫోర్స్ లో ఏది కూడా అనవసరమైన విషయం కాదు. మనకు వచ్చిన టిఆర్ టోకెన్స్ యూస్ఫుల్లే, మనకున్న SFC యూస్ఫుల్లే, SFC2 యూస్ఫుల్లే, SFCRలు యూస్ఫుల్లే, ఇప్పుడున్న ఎనర్జీలు యూస్ఫుల్లే. ఓకే, HMFS 1, 2, 3, 4 ప్రతిదీ యూస్ఫుల్లే. ఏది అనవసరంగా మనం సంపాదించుకున్నది ఏది అనవసరం కాదండి. అది ఎన్నో రెట్లు లాభం మనకు కలిగిస్తూ ఉంటుంది మెటాఫోర్స్ లో. మీరు దేన్ని యూజ్ చేసుకుంటారు, దాన్ని యూజ్ చేసుకుని ఎంత ప్రతిఫలం పొందుతారు అనేది మీ ఇష్టం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామనంటే, మెటాఫోర్స్ లో ఉన్నటువంటి లాభాలు ఏంటి, దేంట్లో ఎన్ని లాభాలు ఉంటాయి, అన్నిట్లో ఉండడం వల్ల ఎప్పుడు ఎలాంటి లాభం చేకూరుతుందనే విషయాల మీద మనం పూర్తిగా అవగాహన ఇస్తూ ఉన్నాం. ఆ తర్వాత నిర్ణయం వాళ్ళది. అందుకే ఇక్కడ ఒకసారి గమనిస్తేనండి, మన మెటాఫోర్స్ రోడ్ మ్యాప్ ప్రకారంగా, ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు మనం టాక్టైల్లో ఉన్నాం, ఓకే, క్లాసిక్ అంటున్నాం దాన్ని. ఆ తర్వాత యూనిట్ వర్క్స్ లో ఉన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ రాబోతున్నటువంటి బూస్టర్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఉన్నటువంటి ఓవర్ రియల్. ఈ 4టిని, ఓకే, ఎప్పుడు లాంచ్ కాబోతుందో కూడా రోడ్ మ్యాప్ చాలా క్లియర్ గా ఇచ్చారు. Q4 అంటే చివరి 3 నెలలు ఏవైతే ఉన్నాయో, ఆ 3 నెలల్లో మనకు బూస్టర్ కూడా లాంచ్ కాబోతుంది. అండ్ 2025 లో ఓవర్ రియల్ లాంచ్ కాబోతుంది. వీటి 4 బేస్ చేసుకొని రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మనకి తెలుసు చాలా క్లియర్ గా రాయల్టీ ఇన్కమ్ ఎలా వస్తుందో మనకు తెలుసు, ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి మనకి ఇస్తున్నారో మనకి తెలుసు. సో ఇప్పటి వరకు మనకు తెలిసి క్లాసిక్ లో నిజంగా మనకి ఇన్కమ్ వస్తుంది అంటే, క్లాసిక్ నుంచి కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ లో షేర్ దొరుకుతుందా అంటే, ఎస్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మనకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే లాడోవర్కి అప్లైనర్ ఎవరు లేరు. లాడోవర్ అప్లైనర్కి వెళ్ళాల్సినటువంటి షేర్ అంతా కూడా స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఉండి, దాంట్లోంచి 30% అనేది రాయల్టీ అచీవర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, యూనిట్ వర్క్స్ లో. సో అలాగే బూస్టర్ ప్రోగ్రామ్, ఓవర్ రియల్ ప్రోగ్రామ్, రానున్న ప్రాజెక్ట్స్ లోంచి కూడా రాయల్టీ అచీవ్ అయిన వాళ్ళకి లెవెల్ ని తగ్గట్టుగా పర్సెంటేజ్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది. ఓకే, ఒకటే కాకుండా మార్కెట్ ప్లేస్ అనేది, మన ఓన్ మార్కెట్ ప్లేస్ అనేది రాబోతుంది. ఈ మార్కెట్ ప్లేస్ లో ఇప్పటి వరకు మనం చూసింది ఏంటిది, ఓన్లీ ఫోర్స్ కాయిన్ NFTs అమ్మడం కొనడం మాత్రమే మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో టాక్టైల్ గూడ్స్ అనేది ఏదో ప్రాజెక్ట్ ఉందో, ఈ టాక్టైల్ గూడ్స్ కూడా ఈ మార్కెట్ ప్లేస్ లోనే, అంటే ఏదైతే ఒక మన మార్కెట్కి వెళ్తే కావాల్సిన వస్తువులు కానీ అన్ని ఎలాగైతే ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో దొరుకుతాయో, ఇక్కడ మార్కెట్ ప్లేస్ లో కూడా మనకు కావాల్సిన అన్ని రకాల అన్ని దొరుకుతాయి మనకి. ఈ మార్కెట్ ప్లేస్ లో కూడా చాలా క్లియర్ గా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇకపోతే ఫోర్స్ కాయిన్స్ గురించి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్ని ఫోర్స్ కాయిన్స్ అప్రాక్సిమేట్ గా 28% వరకు బర్న్ అయినాయి. అండ్ ఇంకా ఇంకా క్లియర్ గా అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, టిఆర్ టోకెన్స్ కి సంబంధించి కాయిన్స్ అతి త్వరలో అవన్నీ క్లోజ్ అవ్వబోతున్నాయి. టాక్టైల్ గుడ్స్ లాంచ్ అయిన తక్షణమే మనకి టిఆర్ టోకెన్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక టిఆర్ టోకెన్స్ క్యాలిక్యులేషన్ ఏంటి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి.
దయచేసి టాక్టైల్ టిఆర్ టోకెన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు అండ్ కంపల్సరీ టిఆర్ టోకెన్స్ ఉన్న వాళ్ళు ముగ్గురన్నా మన రెఫరెన్స్ గా ఉండాలి, డైరెక్ట్ రెఫరెన్స్ గా. అంటే కొంతమంది 10 మందిని రెఫర్ చేసుకొని ఉంటారు, వాళ్ళంతా ఓల్డ్ టీమ్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర టిఆర్ టోకెన్స్ ఉండవు, మీ దగ్గర మాత్రమే ఉన్నాయనుకోండి, ఎలిజిబుల్ కాదు. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ని అర్థం చేసుకొని మీ అప్లయన్స్ డిస్కస్ చేసి లేదా వీడియో చూసి దానికి కావాల్సిన విషయాలు వీలైనంత తొందరగా ఆ కండిషన్స్ లోబడి ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే, ఇకపోతేనండి ప్రజెంట్ మనం రోడ్ మ్యాప్ ప్రకారంగా ఎక్కడ ఉన్నామో ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. వెస్టింగ్ నడుస్తుంది, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ లాంచ్ అయిపోయింది అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ స్టార్ట్ అయిపోయింది. హెచ్ఎంఎఫ్ఎస్ 2 కూడా మనకి నిన్న సాయంత్రం నుంచి రావడం జరుగుతుంది. అండ్ హెచ్ఎంఎఫ్ఎస్ 2తో 1కి 2కి ఉన్న మధ్యలో తేడా ఏంటనేది కూడా చాలా క్లియర్ గా మనం ఇంత ముందుకి ఎట్లాగైతే ముందస్తుగా క్లియర్ గా చెప్పాము, 1కి అంటే 2కి 2 కంటే 3కి వాల్యూ ఎక్కువగా ఉంటుంది అని. అండ్ ఇక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక పాయింట్ మీకు అందరికి చెప్పదలుచుకున్నానండి. కొంతమంది ఎక్స్టెన్షన్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర టైర్స్ ఎక్స్టెన్షన్ ఇంత ముందుకు చేసుకున్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేసుకున్న వాళ్ళకి కాయిన్స్ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళాయి, సారీ హోల్డింగ్ లోకి వెళ్ళాయి, అవి హెచ్ఎంఎఫ్ఎస్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా చేయాలి? సో కాయిన్స్ హోల్డ్ పెట్టుకోవచ్చు వాళ్ళు కూడా, వాళ్ళకి కూడా 21 days తర్వాత దానికి డబల్ అయిన దాన్ని బట్టి 1-2 వస్తుంటాయి. హెచ్ఎంఎఫ్ఎస్ తో మాత్రమే టైర్ ఎక్స్టెన్షన్ అవ్వడం జరుగుతుంది. అది లేని వాళ్ళు మార్కెట్లో కొనుక్కోవాలి. మార్కెట్లో ప్రస్తుతం మీరు చూస్తున్నారు హెచ్ఎంఎఫ్ఎస్ వాల్యూ 1 వాల్యూయే మినిమం జస్ట్ నిన్న $13 వరకు వెళ్ళింది, ఒక స్టార్టింగ్ డే $30కి వెళ్ళింది. సో ఈ హెచ్ఎంఎఫ్ఎస్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో మార్కెట్లో కొనుక్కునే దానికంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని మీరు కాయిన్స్ కొనుక్కొని వాటిని హోల్డ్ లో పెట్టుకొని ఆ ఉన్న హెచ్ఎంఎఫ్ఎస్ ని మీ టైర్ కి మీరు ఎక్స్టెన్షన్ కి వాడుకోవడం ఇంకా తక్కువ ఖర్చుతో అయిపోయే పని. ఓకే, ఇంకా 2, 3, 3కి 4, 4కి 5 కంటే వాల్యూస్ ఎక్కువ అవుతుంటాయి. అవన్నీ మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మీ టైర్స్ మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ దాని మీద వచ్చే ప్రతిఫలాల్ని, ఎస్పెషల్ గా మీకు వచ్చే చిప్స్ ని పెంచుకోవచ్చు. ఆ చిప్స్ పెంచుకోవడం వల్ల ఏంటి లాభాలు, ఎలాంటి లాభాలు ఉంటాయి అనేది ఇంకా 1-2 రోజుల్లో మీరు బిట్ఫోర్స్ రేపు మార్నింగ్ దాని గురించి క్లియర్ అప్డేట్స్ కూడా ఇస్తారు మనకి టెక్నికల్ ట్రైనింగ్ లో. బిట్ఫోర్స్ టోకెన్స్ మైనింగ్ కి సంబంధించి పూర్తి సన్నాహాలు అయిపోయాయి. అండ్ దాని గురించి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ అన్ని కూడా మనకు 1-2 రోజుల్లో క్లియర్ అయిపోతాయి. ఇకపోతేనండి మనకి ఇప్పటి వరకు కాయిన్స్ సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కానీ ఇవంతా మనం ఆల్రెడీ మెటాఫోర్స్ యూనిట్ వర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు దాంట్లో క్లియర్ గా మనం చూసాము. ఓకే, సో ఇలాంటి దాంట్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఓన్ క్రిప్టో వ్యాలెట్ రాబోతుంది, ఫోర్స్ డిసెంట్రలైజ్ ఎక్స్చేంజ్. దీంట్లో ఈ ఎక్స్చేంజ్ లో ప్రెసెంట్ మనం హెచ్ఎంఎఫ్ఎస్ ట్రాన్సాక్షన్ నడుస్తున్నాయి అండ్ ఫోర్స్ కాయిన్ ట్రాన్సాక్షన్ నడుస్తుంది. రానున్న రోజుల్లో యుఎస్డిటితో పాటు మాటిక్ కాయిన్ కూడా మనం ట్రాన్సాక్షన్ చేసుకునే ఆప్షన్ అండ్ ఇవి వేరే కాయిన్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. మన ఓన్ బ్లాక్ చైన్ కూడా రాబోతుంది, బిట్ఫోర్స్ టోకెన్ అందులోనే మైనింగ్ అవ్వబోతుంది. ఇలాంటి ఇంత పెద్ద టెక్నాలజీస్ తోటి ఎంత మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నటువంటి మెటాఫోర్స్ లో నేను క్లాసిక్ ని ఎందుకు చేయాలి, ఎందుకు క్లాసిక్ గురించి ఇంతగా అందరూ తపన పడుతున్నారు? ఏముంది క్లాసిక్ లో? అందరూ 6th వరకు అన్నారా, 7th వరకు ఎంటర్ అవ్వు, ఆ తర్వాత 12th వరకు ఎప్పుడైనా వెళ్ళి బిజినెస్ చేసుకుంటుంటే మంచి ఇన్కమ్ వస్తుంది అనేది అందరు అంటున్నారు కదా. నేను చెయ్యను, నాకేంటి బెనిఫిట్స్ అంటే ఇక్కడ లాడో గారు అంత ఈజీగా అర్థమయ్యే పర్సన్ కాదండి. 2 సంవత్సరాల నుంచి చూస్తున్న పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ కూడా అతను నెక్స్ట్ తీసుకోబోయే స్టెప్ ఏంటనేది అంచనా వేయలేకపోతుంది. కారణం ఏంటంటే అతని ఐడియాలజీ, విజన్ అలాంటిది అండ్ బయట మార్కెట్ లో ఉన్నటువంటి కాంపిటీషన్ తట్టుకుంటూ సెక్యూరిటీ ఇస్తూ మన మెటాఫోర్స్ ఒక రేంజ్ కి తీసుకెళ్తున్న వ్యక్తి. అందుకే ఎలాంటి అవకాశాలు ఉన్న కమ్యూనిటీలో ఉన్న ప్రతి పర్సన్ కి బెనిఫిట్స్ వచ్చేలాగా డిజైన్ చేసినటువంటి మొట్టమొదటి ప్రాజెక్ట్ క్లాసిక్.
దీంట్లో కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ తోటి మనం ఉన్నటువంటి ఇతర లాభాలు ఏంటో కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ థింగ్, క్లాసిక్ కానీ యూనిట్ వర్స్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఇప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త విధానం. అదే డౌన్లైన్ మాత్రమే పనిచేస్తే అప్లైన్ తీసుకోవడం కాకుండా, డౌన్లైన్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు అప్లైన్ కూడా యాక్టివ్గా ఉంటే అప్లైన్ నుంచి వచ్చే ఇన్కమ్ లో తనకు కూడా ఇన్కమ్ వస్తుంది అనేది కొత్తగా తీసుకొచ్చిన విధానం. అంటే సరే అప్లైన్ ఇది కొత్త విధానమే అయినా అప్లైన్ కి డౌన్ లైన్ కి మధ్యన రిలేషన్ ఉండి ఇద్దరు యాక్టివ్ గా వర్క్ చేస్తూ ఇద్దరు కాంట్రిబ్యూట్ చేసుకొని పని జరుగుతున్నప్పుడు ఇద్దరికి డబ్బులు రావడం ఒక మంచి ఆలోచన. అయినా సంబంధం లేని క్రాస్ లైన్ మధ్యలో కాంట్రిబ్యూషన్ అంటే వర్క్ కాంట్రిబ్యూట్ జరిగినప్పుడు ఇన్కమ్ అనేది ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అవ్వడం, అది కూడా 100% డిస్ట్రిబ్యూషన్ అవ్వడం, ఇన్స్టెంట్ గా రావడం, టైంతో సంబంధం లేకుండా, ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫుల్ 100% డిస్ట్రిబ్యూషన్ జరగడం అనేది ఎటువంటి ప్రాజెక్ట్ లో లేదు, మొట్టమొదటిది. ఇక రెండవది, మనకి ఈ అమౌంట్ అనేది ప్రతి శుక్రవారము లేదంటే ప్రతి సోమవారము 15 రోజులకు ఒకసారి వచ్చేలా కాకుండా నీ కింద ఇప్పుడు బిజినెస్ జరిగిందా ఇన్స్టెంట్ గా ఫుల్ పేమెంట్ వితౌట్ ఛార్జెస్ లేకుండా మనకు వచ్చేటువంటి ప్రాజెక్ట్ గా దీన్ని నిలబెట్టడం. దీంట్లో ఎటువంటి మార్పు లేకుండా డే 1 రోజు ఏవైతే దీనికి అయ్యే ఖర్చు ఉందో క్లాసిక్ లో $5తో మొదలై $10,240 ముగిసేటువంటి 12th లెవెల్ ఏవైతే అమౌంట్ ఉందో దీంట్లో ఎటువంటి చేంజెస్ లేకుండా, డాలర్ రేట్ పెరుగుతూ తగ్గుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్లాట్ వాల్యూస్ ని మార్పులు లేకుండా రన్ చేస్తూ ఉన్నారు. ఇది రెండో విషయం. అయితే దీంట్లో మనకున్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని చాలా మందికి టర్మాలజీ గురించి ఒకసారి పరిచయం చేస్తాను. దీన్ని నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ అంటారండి. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో పిరమిడల్, నాన్ పిరమిడల్ అంటారు. పిరమిడల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 6 మెంబర్స్ అంటే ఫస్ట్ ఒక అప్లైన్, అతని కింద 2, అతని కింద 4, ఇంతటితో ఇది క్లోజ్ అవుతుంది. ఇది నాన్ పిరమిడల్ అంటారు. ఇక్కడ రెన్యువల్ జరుగుతుందంటే రీబర్త్ అవుతుంది, మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. కానీ నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది, అలాగే చెట్లు వేర్లు వెళ్ళినట్టుగా వెళ్తూ 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 ఉంటే అది ఫెయిల్డ్ కాన్సెప్ట్, అంత అద్భుతంగా సక్సెస్ అయినటువంటి కాన్సెప్ట్ కాదని ఒప్పుకున్నటువంటి పద్ధతి. ఏది పిరమిడల్ స్ట్రక్చర్ అంటే ఎక్కడో కాడ వర్క్ నడుస్తూ ఉంటేనే ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అక్కడ ఇక ఛాన్స్ ఉండదు ఇంకా. కానీ ఇక్కడ అలా కాకుండా నాన్ పిరమిడల్ స్ట్రక్చర్ కి తీసుకొచ్చి ఇక్కడ 6 మెంబర్స్ తో టీం కంప్లీట్ అయిన వెంటనే కొత్తగా రీసైకిల్ అయిపోయి మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ టీం రావడం, కొత్త టీం ఇందులోకి రావడం, వాళ్ళ వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వడం. సో అందరూ ఎక్కడో కాడ లాభం పొందుతూనే ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇది X6 అయితే S3లో అప్లైన్, డౌన్ లైన్, అప్లైన్, క్రాస్ లైన్ తో సంబంధం లేకుండా సొంతంగా కూడా వర్క్ చేస్తూ ఉంటేనే నీ వల్ల నీ డౌన్ లైన్ కి ప్లస్ నీ క్లాసిక్ లో నీ లెవెల్ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలా పెట్టకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోయి ఓకే అంటే తన కష్టం మీద తను డిపెండ్ అవ్వకుండా పక్కోడి కష్టం మీద డిపెండ్ అవుతే ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోటి మధ్యలో S3 అనే స్లాట్స్ ని పెట్టడం ఈ క్లాసిక్ లో ఉన్నటువంటి మరొక అద్భుతమైన ఆలోచన. ఇకపోతే మరొక ఆలోచన క్లాసిక్ లో ఆటో అప్గ్రేడ్ సిస్టమ్. మీరు 5తో ఎంటర్ అయ్యారా, 6 లెవెల్స్ తో ఎంటర్ అయ్యారా, 7 లెవెల్స్ తో ఎంటర్ అయ్యారో సంబంధం లేకుండా ఎంటర్ అయిన లెవెల్ దగ్గర నుంచి మీరు మీ అప్లైన్, మీ క్రాస్ లైన్, మీ డౌన్ లైన్ అందరితో కోఆర్డినేషన్ తోటి వర్క్ జరుగుతూ వెళ్తున్నప్పుడు మళ్ళీ మన జోబులోంచి పర్టికులర్ గా డబ్బులు పెట్టుకోని అవసరం లేకుండా 20 లక్షల విలువైనటువంటి 12 స్లాట్లని మన ప్రాఫిట్ మనం తీసుకుంటూనే మనం 12th వరకు అచీవ్ అయ్యి 12th వరకు ఇంకా ఈ లైఫ్ లో ఇంకోసారి డబ్బులు ఎక్కడ కూడా ఆటో అప్గ్రేడేషన్ పూర్తి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఇన్కమ్ తప్ప పెట్టుబడి అనేది లేకుండా రన్ అయ్యేటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ క్లాసిక్. దీనికి నో టైం అంటే ఒక చాలా టార్గెట్స్ కానీ లేకపోతే ఎక్స్పైర్ అవ్వడం కానీ
లేకపోతే మధ్యలో ఐడి బ్లాక్ అవ్వడాలు లాంటివి కానీ ఏమీ లేకుండా వన్స్ అచీవ్ అయ్యామా ఇంకా ఆ లెవెల్ మనతో అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి అద్భుతమైన క్లాసిక్ దాంట్లో మన కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మధ్యలో ఎక్కడో అక్కడ జెన్యున్ ప్రెసెన్స్ వల్ల ఆగిపోయినా మళ్ళీ మనం ఒక మంచి టీంతో ఉన్నందుకు వాళ్ళ వల్ల కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతూ మళ్ళీ రియాక్టివేషన్ అవుతూ లాంటివి జరుగుతూ ఉంటాయి క్లాసిక్. ఇది మనం వర్క్ చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఇప్పుడున్నటువంటి మనకున్న అవకాశాలు ఏంటంటే ఈ క్లాసిక్ లో అతి కొద్ది రోజుల్లో క్లోజ్ అవబోతున్న టిఆర్ టోకెన్స్ వల్ల అదనంగా మీకు డైరెక్ట్ గా 3 టిఆర్ టోకెన్స్ ఉన్న రెఫరల్స్ ఉండడం వల్ల అదనంగా ఫ్రీగా ఫోర్స్ కాయిన్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకొన్ని రోజుల్లో ఈ అవకాశం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇది ఒకటి. ఇకపోతే రెండోది ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకు రాబోతున్న టాక్టైల్ గూడ్స్ ఏదైతే ఉందో ఈ టాక్టైల్ గూడ్స్ లో లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఆఫర్ అండి. అది ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 10% డిఫాల్ట్ గా వాళ్ళకి క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. ఈ టాక్టైల్ గూడ్స్ లో మరి నేను ఎందుకు కొనుక్కున్నప్పుడే మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఓకే, బట్ నేను ఎందుకు కొనుక్కుంటా అంటే మనం స్టార్టింగ్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలు ఇవన్నీ ఇప్పుడు బాగా విపరీతంగా ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ సంబంధించి పెరిగిపోయింది. ఇంతగా ఎందుకు పెరిగిందంటే మనం దాని మీద డిపెండ్ అవుతున్నాం, దాన్ని ఆదరిస్తున్నాం కాబట్టి అంతగా పెరిగినాయి. మనకు తెలియదండి, మనకు తెలియకుండానే మనం చాలా వాటి మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి వాటిలలో ఇబ్బంది పడేటువంటి విషయాలు అంటే ఈ కామర్స్ లో మనం బుక్ చేసింది ఒకటైతే మనకు వచ్చేది ఒకటి, వాడు రిటర్న్ తీసుకోడు, కొన్ని జెన్యూన్వి రావు, ఓకే, డబ్బులు లాస్ అయిన విషయాలు ఉన్నప్పుడు ఇక్కడ ఇంత జెన్యూన్ అండ్ బయట మార్కెట్లో దొరికే లాంటి కాకుండా ఒక డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వీటిని మనం డిపెండ్ అయ్యి వీటి మీద కూడా మళ్ళీ లాభం అంటే మనం వాడుతున్న ప్రొడక్ట్స్ మీద కూడా మనకి మన లాభాలు వచ్చేలాగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. దీంట్లో డిజిటల్ రాబోతున్నాయి అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఆ డిజిటల్ ప్రొడక్ట్స్ ని కూడా వాటి యూస్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకి అర్థమైనప్పుడు ఆ ప్రొడక్ట్స్ ని కూడా మనం వాడుకుంటాం. ఇకపోతే నేను పర్చేస్ చేస్తేనే నాకు వచ్చే బెనిఫిట్ అయితే, నేను పర్చేస్ చేయకపోతే నాకు బెనిఫిట్స్ రావు కదా అని అనుకునే వాళ్ళకి ఇంకో పాయింట్ చెప్పేది ఏంటంటే మీరు మీ ఈ జర్నీలో అంటే క్లాసిక్ అనే జర్నీ అనేది 1 నెలకో 2 నెలలదో 1 సంవత్సరం 2 సంవత్సరాల జర్నీతో అయిపోయేది కాదు. కాబట్టి అంటే డౌన్ ద లైన్ మనం మన జీవితం ప్రయాణంలో ఒక 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఎవరో ఒకరికి పలానా ప్రొడక్ట్ నేను వాడుతున్నా, ఇది బాగుంది అని అన్నప్పుడు, ఇది ఎలా పర్చేస్ చేయాలన్నప్పుడు ఎటువంటి డబ్బులు పెట్టకుండా జస్ట్ వాళ్ళని ట్రస్ట్ వ్యాలెటో, టోకెన్ పాకెటో, మెటామాస్కో డౌన్లోడ్ చేపించి ఒక వ్యాలెట్ క్రియేట్ చేసి మన రెఫరల్ లింక్ తోటి జస్ట్ రిజిస్టర్ అయితే చాలు. క్లాసిక్ లో ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏం లేకున్నా కానీ జస్ట్ రిజిస్టర్ అయితే మన రెఫరల్ లింక్ తోటి వాళ్ళు ఇక్కడ ప్రొడక్ట్స్ కొన్నా మనకి బెనిఫిట్స్. మీరు బాగా ఇంకా క్లియర్ మీకు అర్థం కావాలంటే ఫోన్ పే, గూగుల్ పే వచ్చిన కొత్తలో మీరు రెఫర్ చేయండి, వాళ్ళు వాడినప్పుడు మీకు 150 రూపాయలు వస్తాయి, 100 రూపాయలు వస్తాయి. ఎట్లాగైతే మనకి అట్లాంటి ఆఫర్స్ ఇచ్చారో ఇక్కడ కూడా అలా రెఫరెన్స్ ద్వారా కూడా మనకి క్యాష్ బ్యాక్ ఉంటుంది మన రెఫరెన్స్ ద్వారా కూడా. అదే ఒకవేళ వాళ్ళు క్లాసిక్ లోకి ఎంటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇంకా బెనిఫిట్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు మాక్సిమం 50% వరకు, అంటే మీరు 11th లో ఉండి, ఇది బాగా అర్థం చేసుకోండి, మీరు క్లాసిక్ లో 11th లో ఉండి మీరు ఏదైనా ప్రొడక్ట్ కొంటే మీకు 50% ఫ్లాట్ గా మీకు డిస్కౌంట్, 50% కి ఆ ప్రొడక్ట్ వస్తుంది. అండ్ మీరు 11th లో ఉండి మీ టీం వాళ్ళు 10th లేదా అంతకంటే కింది లెవెల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు పర్చేస్ చేసిన ఏ ప్రొడక్ట్ అయినా కానీ ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ మార్జిన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో మీకు ఆ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ కూడా మీకు రావడం జరుగుతుంది. అండ్ ఊహించుకోండి ఒకసారి, రానున్న రోజుల్లో ఈ వచ్చే ఇన్కమ్ అనేది ఫోర్స్ కాయిన్ రూపంలో వస్తాయి లేదా బిట్ ఫోర్స్ టోకెన్ రూపంలో మీకు ఇన్కమ్ వస్తాయి. అది మామూలు విషయం కాదు కదండి. ఓకే, సో ఇది మనం క్లాసిక్ లో ఉండి మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే.
మనకి టీం ఉండడం వల్ల ఉన్నటువంటి అదనంగా బెనిఫిట్స్. మరి ఇక్కడ 11th వరకే ఉంది, 12th వరకు వెళ్తే 12th లో ఉన్న వాళ్ళకి ఏం లేవు బెనిఫిట్స్. 12th వాళ్ళకు 1 నుంచి 11th వరకు ఉన్న వాళ్ళకి ఎన్నైతే బెనిఫిట్స్ ఉంటాయో 12th లో ఉంటే చాలండి, ఊహించనని బెనిఫిట్స్ ఉంటాయి. అది 20% బెనిఫిట్స్ అది టాక్టైల్ గుడ్స్ నుంచి రావడం జరుగుతుంది. అండ్ ఇకపోతే యూనిట్ వర్క్స్ లో ఈవెన్ మనకు రాజేందర్ సార్ ఒక వాయిస్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మెటాఫోర్స్ లో మనకి ఎలా ఉండబోతుంది, ఏం సంగతి అండ్ మనకి ఏం తెలియకపోయినా అటో ఇటో కష్టపడి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే బ్రౌజ్ చేసో లేకపోతే డిఫరెంట్ సోర్సెస్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందస్తుగా యూనిట్ వర్క్స్ లో మన వాళ్ళకి ముందస్తుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫోర్స్ కాయిన్స్ కొనుక్కొని లాభాల్లో సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నట్లుగా ప్రజెంట్ బిట్ఫోర్స్ టోకెన్స్ మనకున్నటువంటి అతి ముఖ్యమైన కీలకమైన తక్షణమైనటువంటి విషయం మనకి అది. బిట్ఫోర్స్ టోకెన్స్ ని సంపాదించుకోవడం వల్ల మెటాఫోర్స్ కాయిన్స్ ని తెలిసి నమ్మకం లేకనో, డబ్బులు లేకనో, టీం లేకనో, అవగాహన లేకనో మిస్ చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు, లేదా ఇంకొన్ని సంపాదించుకుంటే బాగుండు ఫోర్స్ కాయిన్స్ అనే బాధపడ్డ వాళ్ళందరికీ కూడా ఆ పొరపాటు బిట్ఫోర్స్ టోకెన్స్ లో చేయకండి. మీ టైర్స్ ఎట్లయినా రెగ్యులర్ గా ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది, చేయండి, వీలైనన్ని సార్లు చేయండి. ఓకే, మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ తోటి హోల్డ్ పెట్టుకోండి. ఆ హెచ్ఎంఎఫ్ఎస్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది మీ దగ్గర. ఇంకా మనకు కొన్ని క్లారిటీ, కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రతి ఒక్కరు 256 చేయాలన్నా, అన్ని కలిపి 256 చేయాలన్నా ఈ కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఒక చిప్ ఉన్నా 10 చిప్స్ ఉన్నా మీకు అవసరం లేకపోతే ప్రెసెంట్ ఫోర్స్ కాయిన్ అమ్ముకునే విధంగా ఎట్లాగైతే అవకాశం ఉందో ఆ విధంగా చిప్స్ ని కూడా మీరు అమ్మేసుకోవచ్చు. దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు, మార్కెట్ లో కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా, మీకు బిట్ఫోర్స్ టోకెన్స్ అవసరం లేదనుకుంటే. ఓకే, దీనివల్ల ఇందాక చెప్పినట్టుగా మెటాఫోర్స్ లో ఏది కూడా అనవసరమైన విషయం కాదు. మీకు పొరపాటున ఇది కూడా జరిగిందండి, రెన్యువల్ చేసుకునే బదులు టైర్స్ ని ఫుల్ అమౌంట్ తో యాక్టివేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు పొరపాటున. అలా పొరపాటున జరిగిందే, నాకు కొంత అమౌంట్ 20% కాకుండా ఫుల్ % అమౌంట్ పోయింది అన్న వాళ్ళకు కూడా లాస్ లేకుండా అంతమంది ఎనర్జీ యాడ్ అవుతుంది, చిప్ వస్తుంది. ఓకే, అండ్ మరొక 30 days ఎక్స్టెన్షన్ జరుగుతుంది, అక్కడ లాస్ లేదు. పొరపాటున మిస్టేక్ చేసినా మనకు బెనిఫిటే తప్ప లాస్ లేకుండా ఉండే ప్రాజెక్ట్స్ అండి మనకు ఇవన్నీ కూడా. సో ఇలాంటి క్లాసిక్ దాంట్లో మనకున్న అతి కీలకమైనటువంటి యూనిట్ వర్క్స్, టాక్టైల్ అండ్ రాబోతున్నటువంటి బూస్ట్ అండ్ ఓవర్రియల్, ఈ 4 స్తంభాలండి మన మెటాఫోర్స్ కి. అండ్ ప్రతి ఒక్క దాంట్లో అందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఎందుకంటే తెలిసో తెలియకనో, నమ్మకం ఉందో లేకనో చాలా మంది మెటాఫోర్స్ లో చెప్పినందుకు వాళ్ళ అప్లైన్ మీద నమ్మకంతో ప్రయాణించే ఇంతగా బెనిఫిట్ పొందితే వీటి గురించి అర్థం చేసుకొని ప్రయాణం చేస్తే ఇంకెన్ని లాభాలు సంపాదించవచ్చు. సో ఇవన్నీ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనకు కూడా మెటాఫోర్స్ కాయిన్ యొక్క డినామినేషన్ స్టార్ట్ అయిపోయాయి. అంటే కిలో బంగారం కొనలేని వాళ్ళు గ్రాముల్లో, తులాల్లో ఎట్లాగైతే కొనుక్కునే అవకాశం ఉంటుందో ఫోర్స్ కాయిన్ రేటు కూడా పెరుగుతుంది. నా దగ్గర ఉన్న డబ్బులకి రానున్న రోజుల్లో ఒక ఫోర్స్ కాయిన్ కొనలేని పరిస్థితిలో ఉన్నా అనుకోండి, మరి నేను హాఫ్ కాయిన్ కొనుక్కోవాలంటే, పావంతు కాయిన్ కొనుక్కోవాలంటే, గ్రామ్ బంగారం కొనుక్కున్నట్టుగా ఇది కూడా కొనుక్కోవాలనుకుంటే అవకాశాలు ఎట్లా అనే దాని నుంచి ఆల్రెడీ మనకి ఇవ్వడం కూడా జరిగింది. వాటి పేర్లు ఫోర్సిటో అండ్ డావోసిక్ అని. ఎట్లాగైతే బిట్ కాయిన్ ని డివైడ్ చేస్తే ఆ చిన్న చిన్న పార్ట్స్ ని సతోషి అంటారో, మన ఫోర్స్ కాయిన్స్ ని కూడా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది రానున్న రోజుల్లో. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్ గా ఉంది. ఒక ఫోర్స్ కాయిన్ ని 1000 ముక్కలు చేస్తే ప్రతి ఒక ముక్కని ఫోర్సిటో అనే పేరుతో పిలవనున్నారు. ఓకే, అండ్ ఒక ఫోర్స్ కాయిన్ ని 10 లక్షల భాగాలుగా చేస్తే ఆ చిన్న భాగాన్ని దావోసిక్ అనే పేరుతో పిలవనున్నారు. సో ఇవి ప్రెసెంట్ మనకున్నటువంటి అంటే ఇంకా కంప్లీట్ గా అప్రూవల్ కానటువంటి, అఫీషియల్ గా డిక్లేర్ చేయనటువంటి పేర్లు అండి. అండ్ ఇక్కడ చాలా క్లియర్ గా మన కమ్యూనిటీకే ఇచ్చినటువంటి ఒక ఓపెన్ ఫోరం లాంటిది ఇది.
ఎవరైనా దీనికి సంబంధించి సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఈ పేరు పెట్టండి అనో, లేకపోతే ఇలా చేయండి అనో, సజెషన్స్ కూడా మీకు ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు మనకున్న సపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లోంచి మీరు సంబంధించి మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు అనేది చాలా క్లియర్ గా మనకు ఉన్నటువంటి అప్డేట్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం జరిగిన దాంట్లో క్లాసిక్ ఎందుకు చేసుకోవాలి, క్లాసిక్ లో నేను ఎంటర్ అవుతున్న లాభాలు ఏంటి, మెటాఫోర్స్ లో నాకున్నటువంటి లాభాలు ఏంటి, నేను దీన్ని ఎంత ధైర్యంగా చేసుకోవచ్చు అనే విషయాల మీద ప్రస్తావించడం జరిగింది. అండ్ ప్రతి చోట కూడా దీని గురించి మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తూనే ఉన్నారు లీడర్స్ అందరూ కూడా. వాళ్ళకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా మన జీవితాల్లోకి ఈ టెక్నాలజీస్, ఈ క్రిప్టో కరెన్సీ, ఈ బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లోకి రాబోతుంది. ఓకే, సో కాబట్టి వీటిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, ఎంతో కొంత సంపాదించుకునే ఆలోచన చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నరేష్ సార్, ప్లీజ్ టేక్ ద సెషన్. Thank you, sir. Thank you very much to lots of presentation. Thank you very much, sir. Yes, Andy. Good evening to all one more time again. So మనమందరం చూస్తున్న వెయిటింగ్ మెసేజెస్ రానే వచ్చింది. ఏదైతే బిట్ ఫోర్స్ మైనింగ్ వచ్చిందో, క్వాంటమ్ వోరో, సో అది ఆల్రెడీ ఎవరైతే టెలిగ్రామ్ లైవ్ లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. బట్ ఇక్కడ చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ సందర్భంలోనే ఈ టైంలోనే మనం చేయాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమైతుందంటే మెటాఫోర్స్ లో ఎప్పుడైతే లాంచింగ్ డే, లాంచింగ్ టైం అండ్ అప్డేట్ వర్క్ కంప్లీట్ అయి వస్తుందో మనకు చాలా ఆతృత ఉంటుందండి, చాలా ఆవేశం. సో ఈ రోజే నేను మొత్తం మెటాఫోర్స్ లో అర్నింగ్ తీసేసుకోవాలని చాలా ఆవేశాలు ఉంటాయి. కాయిన్ లాంచింగ్ డే జరిగినప్పుడు నేను ఇంకా ఎక్కువ కాయిన్లు తీసుకోవాలని మొదటి రోజే అతిగా ఆవేశపడ్డం. అదే విధంగా టెక్టైల్ గూడ్స్ యూనివర్స్ ప్లాన్ లాంచింగ్ అయినప్పుడు ఈ రోజే ఐడి కొట్టేయాలని చెప్పి ఆవేశపడడం, వీళ్ళంతా చేస్తుంటారు. బట్ మెటాఫోర్స్ ఈజ్ అ వరల్డ్ వైడ్ #1 ప్లాట్ఫామ్. కాబట్టి ఇలాంటి టైంలో మనకు సిస్టమ్ అనేది సర్వర్ అనేది చాలా లోడెడ్ గా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మన ఐడి అనేది ఏమైనా కావచ్చు, మేబీ ప్రాపర్ గా వర్క్ జరగడం కావచ్చు, ప్రాపర్ గా లాస్ట్ టైం మనకి ఈక్యూఎన్ రాకపోవడం, ప్రాపర్ గా ఎనర్జీ రాకపోవడం, ఇవన్నీ అంటే లోడెడ్ టైంలో జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఈ టైం మేము చెప్పడం ఏంటంటే రిక్వెస్టెడ్, ఆల్రెడీ నిన్న మొన్న జూమ్ మీటింగ్ లో చెప్పాం, ఏదైతే లాంచ్ అవుతుందో అంటే ఎక్కువ ఆగరా చేసుకోవద్దండి. ప్లీజ్ వెయిట్ ఫర్ అప్లైనర్స్ టీమ్ మీట్స్. పైనుంచి ఇంకా అఫీషియల్ మెసేజ్ అయితే లేదు, బట్ మన బ్యాక్ ఆఫీస్ లో వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. బట్ 100% ఇంకా క్లారిటీగా ఓపెన్ కావడం లేదు. సో ఇది బాగా గుర్తుపెట్టుకొని మీరు అప్డేట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీరు తర్వాత పర్సనల్ గా మీరు చేసుకొని ఏదైనా ఇబ్బందులు పడితే దానికి సంబంధం అయితే మేము లేం. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్తున్నాం అదే విషయాలు 2 రోజుల ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఎందుకంటే మాకు గతంలో మెటాఫోర్స్ లాడో గారి గురించి తెలుసు, ఆయన ప్రాజెక్ట్ స్టాండర్డైజేషన్ గురించి తెలుసు. ఆ టైంలో ఎంతమంది ట్రై చేస్తుంటారో దాన్ని స్కామ్ చేయడానికి, హ్యాకింగ్ చేయడానికి, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒక్క 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు, 1 డే కావచ్చు, లేట్ అయినా మునిగిపోయేది ఏం లేదు. ఎందుకంటే మెటాఫోర్స్ ఇస్ అ లాంగ్ జర్నీ. సో రేపు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి మళ్ళీ స్పెషల్ జూమ్ మీటింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఈ స్పెషల్ జూమ్ మీటింగ్ కి టెక్నికల్ లీడర్స్ ప్రెజెంటేషన్ చేయబోతున్నాం. సో నేను రాజేంద్ర సార్ అండ్ రాజేంద్ర సార్ టీమ్, సో వీఆర్ గోయింగ్ టు టెక్నికల్ ప్రెజెంటేషన్స్ అండ్ మన క్వాంటమ్ వోరా గురించి కూడా క్లియర్ గా మెసేజ్ చేయబోతున్నాం. కాబట్టి అప్పటిదాకా దయచేసి వెయిట్ చేయాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. తర్వాత ఉండడం లేకపోవడం మీ ఇష్టం. ఎందుకంటే ఇబ్బంది పడితే తర్వాత మొత్తం అకౌంట్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇది అప్డేట్ విషయం, కాబట్టి వెయిట్ చేయండి. సో రేపు మార్నింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క లీడర్ కూడా మిస్ కాకున్నట్లుగా జూమ్ మీటింగ్ కి అటెండ్ అవ్వండి. మీ టీం ని కూడా కంపల్సరీ అటెండ్ అయ్యే విధంగా చేయండి. సో చేస్తే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం క్లియర్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు ఇంకా కొద్ది గైడెన్స్ ఇవ్వడానికి సో వన్ మోర్ లీడర్ రాజేంద్ర సార్ ఉన్నారు. రాజేంద్ర సార్, ప్లీజ్ వెల్కమ్ అండ్ గివ్ మీ యువర్ వాల్యుబుల్ guidance for today's presentation. Thank you, sir. Thank you. First of all,
వండర్ఫుల్ ప్రజెంటేషన్ సంతోష్ సార్. యాజ్ యూజువల్ గా సార్ ఎప్పుడు చెప్పినా కొత్తగా డిఫరెంట్ గా మనకి అందరికి అర్థమయ్యేలా చెప్తుంటారు. థ్యాంక్ యూ సంతోష్ సార్ ఫర్ యువర్ కంటిన్యూస్ గైడెన్స్ టువర్డ్స్ జూమ్. అండ్ అందరు ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్న, లాస్ట్ 3 days నుంచి ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్న క్వాంటమ్ వేవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఐ నో లైక్ అందరికి ఎగ్జైట్మెంట్ ఉంది, నాకు ఉంది, నా మాటల్లో అర్థమవుతుంది, అందరి మాటల్లో అర్థమవుతుంది. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 2 years నుంచి మనం ఈ ప్రాజెక్ట్ లో వెయిట్ చేస్తున్నాం సక్సెస్ గురించి. సక్సెస్ అనేది అచీవ్ అయ్యాం. కానీ కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సక్సెస్ అచీవ్ అవ్వడం ఒక స్టెప్ అయితే, అచీవ్ అయిన సక్సెస్ ని కన్వర్ట్ చేసుకోవడం 2వ స్టెప్. సో ఇవాళ మీరు ఆ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయొచ్చు, అచీవ్ అవ్వచ్చు, బట్ ఆ పోర్ట్ఫోలియోని కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్రిప్టోలో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజ్ వరకే మనం కష్టపడాల్సి వస్తుంది. ఒక స్టేజ్ దాటిందంటే మనం సుఖపడడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియోని, మీ దగ్గర ఉన్న అసెట్ ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే ఇదే పనిగా పెట్టుకొని ఎప్పుడెప్పుడు హ్యాక్ చేద్దాం అని చెప్పేసి టెలిగ్రామ్ లో లాట్ ఆఫ్ లీడర్స్, ఆ లీడర్ నా పేరు చెప్పుకొని రావచ్చు, నా పేరు చెప్పుకొని మీకు మెసేజ్ పెట్టొచ్చు, టెలిగ్రామ్ లో రాజన్ క్రిప్టో అని పెట్టొచ్చు, నా ఆన్లైన్ వరల్డ్ అని చెప్పి పెట్టొచ్చు, ఏదైనా పెట్టొచ్చు. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మధ్య ప్రతి ఒక్క లీడరు వచ్చే ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నారు. సో మీరు పాస్ చేయడంలో తప్పు లేదు, మీ క్యూరియాసిటీలో తప్పు లేదు. సో మీరు ఎక్కడైతే సోర్స్ చూస్తున్నారో, మేము అక్కడే సోర్స్ చూస్తున్నాము. కానీ ద థింగ్ ఏంటంటే, సమ్ టైమ్స్ అడ్మిన్స్ పెట్టని మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫార్వర్డ్ అవుతున్నాయి, సర్క్యులేట్ అవుతున్నాయి గ్రూప్స్ లో. సో దాని వల్ల ఏమవుతుందంటే, మీ 12 words పాస్వర్డ్ అనేది డైరెక్ట్ ఫిషింగ్ అయిపోయి మీ అకౌంట్ లో ఉన్న ఫండ్స్ అనేవి, వెస్టింగ్ లో ఉన్న కాయిన్స్ కూడా జీరో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఫ్యూ లీడర్స్ కి అయినాయి. సో డ్యామ్ షూర్ గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ నరేందర్ సార్ కావచ్చు, నరేష్ సార్ కావచ్చు, సంతోష్ సార్ కావచ్చు, రాకేష్ సార్ కావచ్చు, అండ్ చాలా చాలా లీడర్స్, ఎవరైనా రవి సార్ కావచ్చు, అంత టాప్ లీడర్స్ కూడా ఈవెన్ మేము ఇచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళు తెలుసుకోలేక కాదు. ఎందుకు ఒక చిన్న పొరపాటు మనం ఫార్వర్డ్ చేసినామంటే అది ఎంటైర్ టీమ్ కొలాప్స్ అవుతుంది. సో మేము ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయాలన్నా కూడా 1కి 10 సార్లు నేను నరేష్ సార్ క్రాస్ చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్ లీడర్స్ తో డిస్కస్ చేసి దాన్ని సర్క్యులేషన్ లోకి తీసుకొస్తాము. సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రోజు మీ అందరికి మాతో పాటు ఇన్ఫర్మేషన్ షేర్ చేసే రైట్స్ వచ్చాయి, వెరీ హ్యాపీ ఫర్ దట్. కానీ దాన్ని మాత్రం సర్క్యులేట్ చేసే ప్రతి టైంలో మీరు ఒక క్రూషియల్ డెసిషన్ అయితే తీసుకోవాలి. వెళ్ళి వస్తాను వెళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే, సో క్రూషియల్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని డేస్ వెయిట్ చేయండి, ఎవరు కూడా ఏ ఇన్ఫర్మేషన్లు షేర్ చేయొద్దు, అఫీషియల్ గా వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పటి వరకు అప్డేట్ అయింది సైట్ అని చెప్పేసి మనకి లైక్ టెలిగ్రామ్ లో ఎందుకు అప్డేట్ చేయలేదంటే, హ్యాకర్స్ రెడీగా ఉన్నారు, టెలిగ్రామ్ చాట్ లో రెడీగా ఉన్నారు, మన సైట్ నుంచి అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ప్రీవియస్ గా జరిగాయి, నా టీంలో హ్యాక్ అయ్యాయి ఫండ్స్, నాకు తెలుసు ఆ పెయిన్. మెటాఫోర్ సైట్ లో నుంచి కూడా మన అటాక్స్ కొన్నిసార్లు జరుగుతాయి, మీరు దానికి రెస్పాండ్ అయ్యారంటే మీరు లాస్ అవుతారు. సో డెఫినెట్లీ అందరూ ఎవరు కూడా ప్రశాంతంగా పడుకోండి, ఎవరు కూడా సైట్ ఓపెన్ చేయొద్దు, ఏం డిస్టర్బెన్స్లు తెచ్చుకోకూడదు. ఎవరు రెస్పాన్సిబుల్ గారు. ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడే లీడర్స్ మీకోసం ఒక పోర్ట్ఫోలియో తయారు చేశారు, అది మీ చేతులారా మీరు మిస్గైడ్ చేసుకుంటారంటే నో వన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సంతోష్ సార్, అండ్ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్ గైస్, వీఆర్ గోయింగ్ టు get another success in Metaforce. Thank you everyone. Sir, bit outside unna. Thank you Naresh sir for giving this wonderful opportunity. Please continue the meeting sir. Yeah, thank you sir. Thank you for the guidance information. అంటే ఇక్కడికి చిన్న పాయింట్ ఏంటంటే, ప్రతి మెసేజ్ మనకు చాలా చాలా రకాలుగా టెలిగ్రామ్ లో వస్తుంటాయి, అదర్ టీమ్స్ నుంచి వస్తుంటాయి. కానీ ఏది రైట్ మెసేజ్, ఏది రాంగ్ మెసేజ్ తెలుసుకొని మనం షేర్ చేయాల్సిన విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏది వచ్చినా అది రైట్ తెలియకున్నట్టు అది ఒక బాగుంది, ఇక్కడ ఎవరో ఒక పర్సనల్ గా దాంట్లో పెట్టిండొచ్చు మెసేజ్, ఫోర్స్ కాయిన్ ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా అని, దాన్ని తీసుకొని కూడా షేర్ చేస్తుంటారు. సో నేను చెప్పడం ఏంటంటే, ప్రాపర్ రైట్ మెసేజ్ ని మాత్రమే షేర్ చేయండి. అండ్ అదే విధంగా మాక్సిమం టు మాక్సిమం అఫీషియల్ మెసేజ్ మాత్రమే షేర్ చేయండి. ఏది చెక్కిన చిన్న చిన్న మెసేజ్ కూడా చేసి ఇబ్బంది తెచ్చుకోవద్దండి. మేము చెప్పడం అంటే మేము డైలీ ప్రతి మెసేజ్ ని డైలీ పెట్టకేం కాదు, అఫీషియల్ మెసేజెస్ ఈజ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. అండ్ అది కూడా అఫీషియల్ లో కూడా రైటా రాంగా అనేది చెక్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలాంటి టైంలో మన అకౌంట్ ని చెక్ చేసుకోవాల్సింది, హోల్డ్ చేసుకోవాల్సింది, సేఫ్టీ చేసుకోవాల్సింది మనమే.
సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. రేపు పొద్దున్న కల్లా సో మేము కూడా ఇంకా చెప్పాలంటే, మేము ప్రాక్టికల్గా చెప్పాలంటే, మేమంతా మీకు కావాల్సిన ఇబ్బంది జరగకూడదని ట్రయల్స్ మేము ఫస్ట్ చేస్తామండి. సో మేము రైట్ ఆర్ అదని మాక్సిమం టు మాక్సిమం చూసి మేము ట్రయల్స్ చేస్తాం. ట్రయల్ చేసినప్పుడు అది అక్కడ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు. అలా చేసిన తర్వాతనే మేము ముందుకు వస్తుంటాం చాలా వరకు మేము. సో అది గతంలో మేము ట్రేడింగ్ లో కూడా చేసే విషయాలు మీకు అవే చెప్పాం. సో రేపు పొద్దునైతే మీకు మాక్సిమం అన్ని విషయాలు వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ స్టే విత్ యువర్ సేఫ్ అకౌంట్స్. ప్లీజ్ సేవ్ యువర్ అకౌంట్స్, సేఫ్ యువర్ అకౌంట్స్. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ విషయం సార్. దిస్ ఈస్ ద మై సైడ్. అండ్ నరేంద్ర సార్, ఇఫ్ యూఆర్ అవైలబుల్ ప్లీజ్ మీ వర్డ్స్ ఏదైనా ఒక 2 మాటలు చెప్పాలంటే చెప్పొచ్చు. ఎస్ సార్. బిట్ ఫోర్స్ మైనింగ్ యూనిటీవర్స్, ఆల్రెడీ యూనిటీవర్స్ లో ఎవరికైతే టీమ్ ఉందో, స్ట్రక్చర్ ఉందో దాన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. ఏదో వెనకబడిపోతే నాకన్నా నా డౌన్ లైన్ల కన్నా నేను ముందు మైనింగ్ చేయకపోతే నాకేదో లాస్ అవుతుంది అనే పాయింట్ ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అట్లా జరగదు. యూనిటీవర్స్ ను బేస్ చేసుకొని, యూనిటీవర్స్ లో ఉన్న టైర్స్, యూనిటీవర్స్ లో ఉన్న టీమ్ ను బేస్ చేసుకునే మనకు మైనింగ్ అనేది జరుగుతుంది కనుక స్ట్రక్చర్ ఎక్కడ డిస్టర్బ్ కాదు. అందుకోసమే తొందరపడి నా డౌన్ లైన్స్ ఏమన్నా నన్ను ఓవర్టేక్ చేస్తారనో, లేకపోతే నేను నా అప్లైన్ కన్నా ముందు నేను కొడితే నాకు బెనిఫిట్ ఎక్కువ వస్తుందనో, ఇట్లాంటి తొందరపాటు చర్యలకు ఎవరు పూనుకోవద్దనేది నేను కోరుతున్నాను. అలాగే ఏదైనా మెసేజ్ వస్తుంది అంటే కంపల్సరీ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఫార్వర్డ్ చేస్తున్నారో ఫస్ట్ ఆ మెసేజ్ చదవాలి. ఆ మెసేజ్ ఎంతవరకు జెన్యూన్ గా ఉంది, అది నిజంగా కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఇది పాస్ చేయడం వల్ల మన టీంకి ఏమన్నా ఉపయోగం ఉందా లేదా అనేది చదవకుండా కొంతమంది ఫార్వర్డ్ చేస్తున్నారు. దయచేసి అది చూసుకోవాలి. అలాగే ఇప్పుడు నార్త్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ కానీ, నార్త్ వాళ్ళ మెసేజ్లు కూడా మన దాంట్లో ఫార్వర్డ్ చేసి పడేస్తున్నారు. అట్లా చేయాల్సిన అవసరం లేదు సార్. మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, మనకంటూ ఒక లీడర్షిప్ ఉంది ఇక్కడ. మనం 24 అవర్స్ ఒకరం కాకపోయినా ఒకరము ఎప్పుడు అబ్జర్వేషన్ లో ఉంటున్నాము. ఏ మెసేజ్లు వస్తున్నాయి, ఏం అప్డేట్స్ వస్తున్నాయి అనేది. సో మన లీడర్షిప్ నుంచి వచ్చే మెసేజ్ల కోసం ఎదురు చూడాలి తప్ప అన్ని మాకు తెలిసినవి, మాకు దొరికినవి అన్ని తెచ్చి మన గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దయచేసి లీడర్స్ ఎవరెవరు అలా చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు. కొద్దిగా సమన్వయం మెయింటైన్ చేయాల్సిన సమయం ఇది. తొందరపాటు జరగకూడదు. ప్రత్యేకంగా టెలిగ్రాము చాలా మంది, కొంతమంది అయితే 24 గంటలు టెలిగ్రామ్ చూస్తూ ఉన్నారు. చూడండి, కానీ దాంట్లో ఏదైనా లింక్స్ వచ్చి, దాంట్లో ఏదైనా హ్యాకర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. అది తెలిసి తెలియక అలాంటి లింక్స్ కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో గతంలో నెల క్రితం ఒకటి జరిగిందనమాట. అట్లా ఎన్ఎఫ్టీకి సంబంధించి అట్లాంటి దయచేసి కాకుండా ప్రతిదీ ఫార్వర్డ్ చేయాలని ఏం లేదు. చదువుకొని సైలెంట్ గా ఉండండి. ఈ 2 రోజులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు పొద్దున జూమ్ మీటింగ్ లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాక్టికల్ గా మీకు జూమ్ లో లైవ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసి, మన ఐడి ఓపెన్ చేసి, ఏమేమి అప్డేట్స్ అయినాయి, దేన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, దేన్ని ఎట్లా వర్క్ చేయాలి అనేది మీకు ప్రాక్టికల్ గా చూపించిన తర్వాత అప్పుడు ముందుకెళ్లాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా నైట్ ఈ రోజు ప్రతి నిమిషం 10 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి ఐడి ఓపెన్ చేసి చూసుకోవడం, ఇట్లాంటివి ఏవి చేయకుండా ప్రశాంతంగా అందరు నిద్రపోవాలని కోరుతున్నాను అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ యూ ఆల్సో. ఓకే అండి, సో ఇది ఈ రోజు ప్రెజెంటేషన్. మళ్ళీ రేపు మార్నింగ్ 8 o'clock సేమ్ జూమ్ మీటింగ్, సేమ్ లింక్ ఇదే ఉంటుంది. సో మళ్ళీ మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేసినా చేయకపోయినా సేమ్ లింక్ ఉంటుంది. మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం ఖచ్చితంగా, బట్ చేయకపోయినా కూడా అదే లింక్ ఉంటుంది. 8 o'clock అండి, మార్నింగ్ 8 o'clock తప్పకుండా మీతో పాటు ప్రతి ఒక్క లీడర్ కూడా అటెండ్ అవ్వాల్సిన రోజు. అండ్ అదే విధంగా 500 జూమ్ స్ట్రెంత్ ఉంది. ఖచ్చితంగా రేపు మార్నింగ్ స్పెషల్ మీటింగ్ అయినా 500 ని రీచ్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్లీజ్ 1 more time ఆడియోస్ ని, జూమ్ లింక్ ని షేర్ చేయండి. రేపటి అప్డేట్ విషయాలని తెలుసుకొని ముందుకు వెళ్తారనుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్. వీఆర్ విత్ యూ.